హలో ఎవ్రీవన్, మన సాహిత్యం ఛానల్లో ఈరోజు మనం వింటున్న కథ విమాన ప్రయాణం. కథ రాసిన వారు ఆర్సి కృష్ణస్వామిరాజు, చదువుతున్నవారు బివి సుకన్య. ఒక ప్రవచనకారుడు వివిధ దేశాలకు వెళ్లి ప్రవచనాలు ఇస్తూ ఉంటాడు. అందులో భాగంగా ఓ దేశంలో ప్రవచన కార్యక్రమం ముగించుకొని విమానాశ్రయానికి వెళ్లాడు. వీడ్కోలు పలకడానికి కార్యక్రమ నిర్వాహకులు కూడా అక్కడికి వచ్చారు. నిర్వాహకుల్లోని ప్రముఖ వ్యక్తి ఇటీవలనే తన సన్నిహితుడి మరణాన్ని తలుస్తూ బాధపడటం ప్రారంభించాడు. అక్కడికి వస్తూ పోతూ ఉన్న విమానాలను ఆ ప్రముఖ వ్యక్తికి చూపిస్తూ ప్రవచనకారుడు, విమానాలు వస్తున్నాయి, అందులో ప్రయాణం చేసే వాళ్ళందరూ వెళ్లి విమానంలో కూర్చుంటున్నారు. కొద్దిసేపయ్యాక విమానం చిన్నగా బయలుదేరి వెళ్లిపోతుంది. మళ్ళీ మరో విమానం వస్తుంది. దానిలో ప్రయాణించవలసిన వాళ్ళు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా బయలుదేరుతారు. చివరికి విమానాశ్రయం మిగులుతుంది. విమానాలు మాత్రం వెళ్లిపోతూ ఉంటాయి. మన విమానము వస్తుంది, రాకుండా పోదు. మనము బయలుదేరి వెళ్తాము. ఇక్కడ విమానాశ్రయంలోనే ఎవ్వరం ఉండిపోము. మనిషి చావు పుట్టుకలు కూడా అంతే. ఇక్కడ ఎవరికి స్థిర నివాసము ఉండదు. ఎంతో మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ముందు వెళ్లే వాళ్ళు ముందు వెళ్తారు, వెనక వెళ్లే వాళ్ళు తర్వాత వెళ్తారు. మొత్తానికి అందరూ వెళ్తారు. ఉన్నంతసేపు ఇది నాది, అది నాది అని అనుకుంటాము. మనది అనుకున్న వాటిని చూసి మురిసిపోతాము. మన వారనుకున్న వారిని ముద్దులాడుతాము. నిజానికి మనదంటూ ఏదీ లేదిక్కడ. మనం పుట్టినప్పటి నుంచి మన వెనకే నీడలాగా మృత్యువు పొంది ఉంటుంది. కొన్ని సమయాల్లో మనకు నీడ కనబడనప్పుడు మృత్యువు మాయమైందనుకుంటే పొరపాటే. మనం శాశ్వతంగా మాయమైనప్పుడే మన నీడ కూడా పూర్తిగా మాయమవుతుంది. వస్తువు తయారీ అయినప్పుడే దాని గడువు తేదీ కూడా నిర్ణయించబడుతుంది. మృత్యువుని తలుస్తూ భయంగా బతకడంలో ఆనందమేముంది? ఈ జీవితం దేవుడిచ్చిన అవకాశంగా భావించి రేపు చనిపోతామేమో అన్నట్లుగా క్షణక్షణాన్ని సంతోషంగా ఆస్వాదించాలి. మరణం సహజమని గుర్తించాలి అని ధైర్యం చెప్పాడు. సో ఫ్రెండ్స్, విన్నారు కదా విమాన ప్రయాణం కథ. మీకు నచ్చిందనే అనుకుంటున్నా. మీరు కూడా మీ సొంత కథలతో పాటు మీ స్వరాన్ని యూట్యూబ్ కి అందించాలి అనుకుంటే 9573456006 కి SMS చేయండి. అలా మీరు చెప్పబోయే కథల్ని మన సాహిత్యం ఛానల్లో ఎప్పుడైనా చూడొచ్చు, వినొచ్చు. మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేసుకోవచ్చు. ఆలస్యం చేయకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.